హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మధు. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది స్టఫ్డ్ వంకాయ కొత్తిమీర కారం అండి. స్టఫ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మీకు ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా, అందుకోసం నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇందులో ఒక కడాయి తీసుకున్నానండి. ఆ కడాయిలో నేను కొంచెం ఆయిల్ అనేది వేసాను. బాగా వంకాయకి ఎట్లయినా ఆయిల్ అనేది పడుతుంది కదా, అందుకని ఆయిల్ అనేది వేసాను. చూడండి, ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఈలోపు వంకాయలన్నీ నేను 4 పక్షాలుగా తరుక్కుంటారు కదా, అలా తరిగేసి సాల్ట్ వాటర్లో వేసేసి పెట్టేసుకున్నాను. చూడండి, సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఆయిల్లో వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. సో ఇట్లా మనం వేసేటప్పుడు చిందులు పడతాయి కదా, అందుకనేసి నేను ఇక్కడ లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసాను. కొంచెం ఇది మగ్గాలి. చూడండి, ఇక్కడ వంకాయలు మనకి మగ్గిపోయినాయి అన్నమాట. మగ్గినాయి కదా, ఈ వంకాయలన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా మనం స్టఫ్డ్ వంకాయలోకి ఇలా మగ్గ పెట్టుకొని సైడ్కి పెట్టేసుకున్నామంటే తర్వాత ఈ కారాన్ని దీంట్లో స్టఫ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇలా సైడ్కి తీసేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూడండి కొత్తిమీర తీసుకున్నాను. ఇది కొత్తిమీర కారం కదా, కొత్తిమీర చాలా ఎక్కువ పడుతుంది. సో కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, వంకాయల్ని నేను మగ్గించి పక్కన పెట్టుకున్నాను కదా, అందులోకి ఈ కొత్తిమీర కారాన్ని స్టఫ్ చేసేస్తున్నాను. నేను 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నా. నాకు స్టఫింగ్ సరిగ్గా సరిపోలేదండి. మీకు గ్రేవీ నాకు ఇప్పుడు ఒక్కసారికైతే సరిపోతుంది. అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు కొత్తిమీర బాగా తీసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుందన్నమాట. సో నేను అన్నీ ఇలా స్టఫ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. స్టఫ్ చేసుకున్న తర్వాత దీన్ని కుక్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ కుక్ చేసి పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇలా అన్నిట్లోనూ స్టఫ్ చేసేసుకుంటున్నాను. వంకాయతో ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఎక్కువ కొత్తిమీరతో ట్రై చేయండి. కొత్తిమీర ఎంత తీసుకున్నా సరిపోదు కదా, మనం పేస్ట్ చేసేస్తే కొంచెమే వస్తుంది. మీకు గ్రేవీ కొంతమంది ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి అలా తినే వాళ్ళకి గ్రేవీ ఎక్కువ కావాలన్నప్పుడు కొత్తిమీర ఎక్కువ పడుతుంది. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేస్తున్నాను కదండి, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లోనే మళ్ళీ స్టఫ్ చేసిన ఈ బ్రింజాల్స్ అన్నిటినీ పెట్టేస్తున్నాను. పెట్టేసి మనం మిక్సీ జార్లో పడతాం కదండి ఈ కొత్తిమీర, సో అందులో కొంచెం ఉండిపోయింది. సో దాంట్లో వాటర్ కలిపేసేసి నేను ఇందులోకి యాడ్ చేసేసాను గ్రేవీ కోసం. చూడండి, యాడ్ చేసేసాను. ఆ వాటర్ అనేది మూత పెట్టేసి కొంచెం సేపు మనం కుక్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. అలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా మన రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నట్లయితే కొత్తిమీర ఎక్కువగా తీసుకోండి, కొరియాండర్. చూడండి, నేను ఇక్కడ సిమ్లో పెట్టేసి కుక్ చేసేసుకుంటున్నాను. హైలో పెడితే మాడిపోతుంది, సో సిమ్లోనే ఉంచుకోవాలి. సో చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో వాటర్ వేసేసి ఇలా వేసేసుకున్నాను. సో దీన్ని మళ్ళీ మనం మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. సో జాగ్రత్తగా కదపాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం స్టఫ్ చేసి ఉన్నాం కదా, మళ్ళీ ఆ స్టఫింగ్ అంతా డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. ఇక్కడ నేను సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తున్నాను. నాకు సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించింది, సో కొంచెం వేస్తున్నాను సాల్ట్. కొంతమంది వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారండి ఇందులో, కానీ నేను వేయలేదు. మీకు చెప్పడం మర్చిపోయాను, మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుంటాం కదా, అప్పుడే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో చూడండి, ఇక్కడ మన యమ్మీ టేస్టీ
వంకాయ కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయింది. నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.